29 ఈ సినిమాని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రొడ్యూస్ చేశారని తెలిసాక సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అంతలా ఏముంది, కొత్త కాన్సెప్ట్ ఏమైనా ట్రై చేశారని. తమిళ్లో ఆల్రెడీ రిలీజ్ అయింది, రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. ఇక సినిమా చూసాక నాకైతే మాత్రం ఓకే పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. మరి అంత తీసే బారేసలు అయితే లేదు. స్టోరీ లైన్ వచ్చేసి ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితంలో సెటిల్ అవ్వాలని, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని కలలు కంటూ ఉంటాడు. అదే టైంలో తన లైఫ్ లోకి ఒక అమ్మాయి అయితే ఎంటర్ అవుతుంది. ప్రేమ మొదలవుతుంది, కానీ ఆ ప్రేమ ఎంత అందంగా మొదలైందో అంతే బాధగా బ్రేకప్ కూడా అవుతుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా యొక్క బేసిక్ స్టోరీ. మెయిన్లీ ఈ సినిమా చూసేటప్పుడు నాకు ఒకటి అనిపించింది, అబ్బా ఇది మన కథే కదా. మేబీ ఇదే ఫీలింగ్ చాలా మంది కలగొచ్చు. ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే లవ్ సీన్స్ కానివ్వండి, రిలేషన్షిప్ మూమెంట్స్ కానివ్వండి, సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హీరో విధు అండ్ హీరోయిన్ ప్రీతి అస్రాని ఇద్దరు కెమిస్ట్రీ చాలా నేచురల్ గా వచ్చింది. వాళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న కన్ఫర్మేషన్స్, బ్రేకప్స్, ఎమోషన్స్ చాలా రియలిస్టిక్ గా మంచి ఫీల్ అయితే ఇచ్చాయి. అండ్ అలాగే ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి, చాలా స్మూత్ గా వెళ్తుంది. కామెడీ కూడా అక్కడక్కడ బాగానే బండి. ముఖ్యంగా రిలేషన్షిప్ లో ఉండే చిన్న చిన్న విషయాలను దర్శకుడు చూపించిన తీరు ఈ జనరేషన్ లో ఉండే యూత్ కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి సినిమా కాస్త కొంచెం ట్రాక్ తప్పిన ఫీలింగ్ అయితే కలిగింది. హీరో పాత్రలో తీసుకొచ్చిన మార్పులు, అలాగే పోలీస్ డ్రామా, ఇవన్నీ స్టోరీకి కాస్త ఎందుకో ఫోర్స్ఫుల్ గా పెట్టారేమో అనిపించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా న్యాచురల్ గా కాకుండా సినిమా కోసం పెట్టాలి కదా, సో అందువల్ల పెట్టారు అని ఫీలింగ్ కూడా కలిగింది. అండ్ అలాగే క్లైమాక్స్ కూడా ఇంకాస్త స్ట్రాంగ్ గా లేదా హ్యాపీగా ముగించి ఉంటే ఆడియన్స్ మీద ఇంకా మంచి ఇంపాక్ట్ అయితే పడేది. ఇక టెక్నికల్ గా చూస్తే ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. మ్యూజిక్ అయితే అద్దరు కొట్టారు. అండ్ అలాగే ముఖ్యంగా విజువల్స్ మాత్రం చాలా క్లీన్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే 29 కొత్త కథ కాకపోయినా ప్రేమలో పడిన వాళ్ళు, బ్రేకప్ ఫేజ్ చూసిన వాళ్ళు ఈ సినిమా చూస్తే మాత్రం ఈజీగా కనెక్ట్ అవుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక సింపుల్ ఎమోషనల్ రోమ్ కమ్ చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. ఎలాగ ఓటీటీలో ఉంది కాబట్టి ఆల్రెడీ మీలో ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న రివ్యూస్ చూడండి, జెన్యూన్ అండ్ హానెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మన ఛానల్కి నాకు సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటారని నేనైతే కోరుకుంటున్నా. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.